ఒక ప్రవచనకారుడు అంటారనమాట, పెద్ద వర్షం వస్తున్నది, వాళ్ళ ఇంటికి పాలు పోయడానికి ఒక గొల్ల స్త్రీ వస్తుంది. ఎందుకు ఈరోజు రాలేదంటే, పంతులు గారు చాలా పెద్ద వర్షాలు వచ్చినాయి, నది మొత్తం ఉప్పొంగిపోతుంది, నేను ఎట్లా రావాలంటే, ఓ వాళ్ళకి నువ్వు ఏం మాట్లాడుతున్నావు, రామనామంతో భవసాగరాన్ని దాటుతున్నారు, నువ్వు ఈ నది దాటలేవా అన్నప్పుడు అమాయక స్త్రీ కాబట్టి నెక్స్ట్ డే అట్లే చేస్తుంది, ఆమె శ్రీరామ 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 అని దాటి వచ్చేస్తుంది. ఎట్లా వచ్చగలను ఈ రోజు ఇంకా ఉధృతంగా ప్రవహిస్తుంది కదా అంటే, మీరే చెప్పారు కదా రామనామంతో భవసాగరమే దాటేయచ్చు అని, నేను వచ్చేసినాను. ఈయన ప్రయత్నిస్తాడు, లుంగి పైకి అనుకుంటాడు, లుంగి ఎందుకు పైకి అనుకుంటున్నారు మీరు అంటే, వెళ్తే కాలు మునిగిపోతుంది. కాబట్టి ఎవరు ఏది మాట్లాడతారో దాన్ని ఆచరించినప్పుడే కొల్లేటి తాట నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మనం వేదాంతం మాట్లాడవచ్చు, ఎన్నో విషయాలు మాట్లాడవచ్చు. కానీ మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం.